ఐపీఎల్ 2025 23వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు అహ్మదాబాద్ వేదిక ఆడబోతున్నారు. సో ప్రజెంట్ అయితే రెండు జట్లు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తుంటే ఆర్ఆర్ టీం లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా రెండు జట్ల మధ్య మనం ఒక నెక్ టు నెక్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ గుజరాత్ టైటన్స్ టీం ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోతారు. అలాగే రాజస్థాన్ టీం మంచి మార్జిన్తో గెలిస్తే వాళ్ళకి టాప్ 4లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో పాయింట్స్ టేబుల్లో పైకి క్లైమ్ అవడానికి కూడా ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే రెండు జట్ల మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ గుజరాత్ టీం వాళ్ళదే డామినేషన్. మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 5 వాళ్ళే గెలిచారు, 1 మాత్రమే ఆర్ఆర్ టీం గెలిచింది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టీంకి చాలా సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ జీడీ టీం ప్రెజెంట్ ఆర్ఆర్ టీంతో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్ టీమ్గా కనిపిస్తుంది. పైగా ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ వెన్యూలో జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే అహ్మదాబాద్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్గా ఉంటుంది. అంటే బోత్ బ్యాట్ అండ్ బాల్ మధ్య ఎప్పుడు కూడా మంచి కాంపిటీషన్ ఉంటుంది. మెయిన్లీ చివరికి ఈ గ్రౌండ్లో జీటీ మరియు ఎంఐ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసాం, ఒక మంచి బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చారు. దీంతో బాల్ కాస్త గ్రిప్ అయి బ్యాట్ మీదకి వచ్చేది, బట్ అఫ్కోర్స్ రన్స్ కూడా వచ్చాయి. సో ఈ పిచ్ ఎలా ఉంటుందంటే బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేస్తే బౌలింగ్ పిచ్ ఎలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ మంచి స్కిల్తో బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ వికెట్లా కూడా ఉంటుంది. మెయిన్లీ పిచ్ మీద బౌలింగ్ విషయంలో పేస్ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వికెట్ మీద ఏ టీం యొక్క బౌలర్స్ బాగా పేస్ వేరియేషన్ చేస్తారో వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుని 180 స్కోర్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లాస్ట్ మ్యాచ్లో అయితే గుజరాత్ బౌలర్స్కు బ్లాక్ సాల్ వికెట్ మీద మంచిగా బౌలింగ్ పడింది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ వికెట్ని యూజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 37 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 37 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 17 మ్యాచ్లో గెలిస్తే చేసింగ్ చేసిన టీమ్స్ 20 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో స్టాట్స్ పెట్టి అయితే చేసిన టీమ్స్కి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో రికార్డ్ కాస్త మారింది. మెయిన్లీ గ్రౌండ్లో ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో ఖచ్చితంగా ఐపీఎల్ 2025లో డ్యూ ఫ్యాక్టర్ అనేది అంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించట్లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 డేస్లో జరిగిన 3 మ్యాచెస్లో చూసుకున్నా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో గెలిచే 3 మ్యాచ్లో కూడా. సో దీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మెయిన్లీ బ్లాక్ సాల్ వికెట్ మీద ముందు బ్యాటింగ్ చేసిన టీం ఒక 200 రన్స్ కొడితే అది చేసి చేయడం అంత ఈజీగా ఉండదు. సో మోస్ట్లీ రెండు జట్లు కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి చూడొచ్చు, బట్ రెడ్ సాల్ వికెట్ ఇస్తే మాత్రం ముందుగా ఫీల్డింగే చేస్తారు. ఇక ఈ గ్రౌండ్లో గుజరాత్ టీంకి అయితే చాలా మంచి రికార్డు ఉంది, వాళ్ళకు ఒక కంచుకోట లాంటిది. బట్ సర్ప్రైజింగ్లీ రాజస్థాన్ టీం కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్రీవియస్గా ఈ గ్రౌండ్ రెనోవేట్ కాకముందే చాలా మ్యాచ్లు ఆడారు. సో రాజస్థాన్ టీం అయితే ఓవరాల్గా ఈ గ్రౌండ్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడారు. అండ్ ఈ 14 మ్యాచ్లు ఏకంగా 10 గెలిచారు, 4 ఇంట్లో మాత్రం ఓడిపోయారు. అలాగే గుజరాత్ టైటన్స్కి అగెన్స్ట్గా చూసుకుంటే వాళ్ళకి ఈ గ్రౌండ్లో 50-50 రికార్డు ఉంది. 2 మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు. సెట్టెడ్ స్టాట్స్ చాలా వరకు గుజరాత్ టీంకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ గ్రౌండ్లో రికార్డులు మాత్రం చాలా మంచి పోటాపోటీగా ఉన్నాయి. దీనివల్ల ఈ మ్యాచ్లో మనం అయితే రెండు జట్ల మధ్య మంచి టైట్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లో గెలిచారు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బౌలింగ్ చూసుకున్నా చాలా మంచిగా కలిసికట్టుగా రాణిస్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం యొక్క టాప్ ఆర్డర్లో 2 బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, బట్ స్టిల్ వాళ్ళైతే మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ నుంచి కూడా రన్స్ వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో సుందర్ లాంటి ప్లేయర్ బాగా ఎక్సెల్ అయ్యాడు. అలాగే రదర్ఫర్డ్ చూసుకున్న కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. దీంతో ఇప్పుడు గుజరాత్ టీంకు టాప్ 5 బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ గ్రౌండ్లో శుభ్మన్ గిల్కి ఎలాంటి రికార్డు ఉందని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జాస్ బట్లర్ చూసుకున్న ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే తన ఓల్డ్ టీంకి అగెన్స్ట్గా ఆడబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బట్లర్ దగ్గర నుండి ఒక మంచి నాక్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బౌలింగ్లో చూసుకుంటే గుజరాత్ టీంకు 3 బౌలర్స్ చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. మెయిన్లీ డిఎస్పీ సిరాజ్ అయితే ప్రతి మ్యాచ్లో కూడా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో మరోసారి వాళ్ళకి అతను చాలా కీలకమవుతాడు. అండ్ అతనితో పాటు ప్రసిద్ధ కృష్ణ మరియు సాయి కిషోర్ వీళ్ళిద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నారు. సో ముగ్గురు వేసే 12 ఓవర్స్ అయితే గుజరాత్ టీంకి ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించేస్తున్నాయి. బట్ వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా స్టెప్ అప్ అవ్వాలి. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు మెరవలేదు, చాలా పూర్ బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్ ద్వారా అయినా సరే అతను కంబ్యాక్ అవ్వాలి. అలాగే గుజరాత్ టీంకి రబాడా లేకపోవడం వల్ల వాళ్ళైతే ఇషాంత్ శర్మని తీసుకొచ్చారు. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం అతను 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్ కూడా మోస్ట్లీ రబాడా అందుబాటులో ఉండడు. దీంతో వాళ్ళైతే మరోసారి ఇషాంత్ శర్మని ట్రై చేస్తారు, లేకపోతే వేరే బౌలర్ని తీసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. వీళ్ళు వాళ్ళు కనుక జెరార్డ్ కాజే ఫిట్గా ఉంటే అతను తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ఆల్సో ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం మేబీ షారుఖ్ ఖాన్ పక్కన పెట్టి మళ్ళీ అర్షద్ ఖాన్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. సో మేబీ మ్యాచ్ కోసం గుజరాత్ టీంలో జరిగితే 2 మార్పులు జరగచ్చు, లేదు విన్నింగ్ కాంబినేషన్ మార్చుకుని వెళ్ళాలనుకుంటే సేమ్ ప్లేయింగ్లో ఉందని వెళ్తారు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే స్టార్టింగ్ 2 మ్యాచెస్లో తడబడినప్పటికీ ఆ తర్వాత చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ తమ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం మీద ఒక బిగ్ విక్టరీ కొట్టారు. సో ఇప్పుడైతే రాజస్థాన్ టీం యొక్క కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. మళ్ళీ సంజు శాంసన్ కెప్టెన్గా రావడం మా టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే అతని కెప్టెన్స్లో రాజస్థాన్ బౌలర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. మళ్ళీ జాఫ్రా ఆర్చర్ తిరిగి ఫామ్లోకి రావడం ఆ టీంకు పవర్ ప్లేలో చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఈ మ్యాచ్లో కనుక జోఫ్రా ఆర్చర్ తన ఫామ్ని కంటిన్యూ చేసి జీటీ టాప్ ఆర్డర్ని త్వరగా అవుట్ చేస్తే ఇంక ఈ మ్యాచ్లో ఈజీగా ఆర్ఆర్ టీం గెలిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో సందీప్ శర్మ మరి మహేష్ తీక్షణ లాంటి వాళ్ళు బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే అసరంగా కూడా వికెట్లు తీసుకుంటున్నాడు. సో మెల్లగా రాజస్థాన్ టీం బౌలింగ్ కూడా గాడిని పడినట్టు కనిపిస్తుంది. కేవలం మా థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షనే కాస్త వీక్గా ఉంది. అదర్వైజ్ రాజస్థాన్ బౌలింగ్ కూడా మనం ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మెల్లగా రాజస్థాన్ టీంలో ప్రతి ప్లేయర్ కూడా ఫామ్లోకి వచ్చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో చూసాం జైస్వాల్కి 50 కొట్టాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ తీసుకుని సీజన్లో ఆల్రెడీ మంచి బ్యాటింగ్ చేసి ఉన్నారు. సో క్లియర్లీ ఇప్పుడైతే రాజస్థాన్ టాప్ 6 మంచిగా సెట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ 6 బ్యాట్స్మెన్లో ఒక 2 ఫైర్ అయినా సరే వాళ్ళకైతే మంచి స్కోర్ వచ్చేస్తుంది. మిలీ రియాన్ పరాగ్ క్యాప్టెన్ ఉన్నప్పటికంటే ప్లేయర్గా ఉన్నప్పుడు బాగా ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జీటీతో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీంకి స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. మిలీ వాళ్ళ దగ్గర మిడిల్ ఆర్డర్ కాస్త బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో జీటీ బౌలర్స్కి మరి ఆర్ఆర్ బ్యాట్స్మెన్కి మధ్య చాలా మంచి బ్యాట్లు ఉండబోతుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే రాజస్థాన్ టీం కూడా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మేబీ ఏదైనా చేస్తే లాస్ట్ మ్యాచ్ మిస్ అయినా తుషార్ దేశపాండేని వెనక్కి తీసుకొస్తారు. లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదు అనుకుంటే సేమ్ ప్లేయింగ్లోనే కంటిన్యూ అవుతారు. ఇక ఈ మ్యాచ్లో బ్యాటిల్స్ విషయానికి వస్తే మెయిన్ బ్యాటిల్స్ అన్ని కూడా పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇదైతే చాలా ఇంక్రెడిబుల్ బ్యాటిల్. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్ టీంకి చాలా కీలకమవుతాడు. మెయిల్ అతనికి గిల్ మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 13 బాల్స్ వేస్తే కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ గిల్కి అయితే జోఫ్రా ఆర్చర్కి ఎగనెస్ట్గా చాలా పూర్ రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో అతను జోఫ్రా ఆర్చర్ని ఎలా సీ ఆఫ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక పవర్ ప్లేలోని పై మరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ సంజు శాంసన్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. సో జోఫ్రా ఆర్చర్ అని సిరాజ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిల్ ఇనిషియల్గా కొత్త బాల్ని బాగా మూవ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ చూసుకున్నా పర్వాలేదు, కాస్త కూస్త రన్స్ కొడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్కి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం అతనికి మంచి రికార్డు లేదు. 6 ఇన్నింగ్స్లో 31 బాల్స్ ఫేస్ చేస్తే 36 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరాజ్ బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఈవెన్ జైస్వాల్కి ఎగనెస్ట్గా చూసుకున్న సిరాజ్కి మంచి రికార్డు ఉంది. అతను కూడా ఒకసారి అవుట్ చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఆర్ఆర్ ఓపెనర్స్ డిఎస్పీకి ఎగనెస్ట్గా ఎలాంటి ప్లాన్తో వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వీటితో పాటు సాయి సుదర్శన్ మరియు సందీప్ శర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ప్రీవియస్గా సందీప్ శర్మ సుదర్శన్ బాగా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపట్టి 2 ఇన్నింగ్స్లో 18 బాల్స్ వేస్తే 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. బట్ అవుట్ అయితే చేయలేదు. సో ఆల్రెడీ సుదర్శన్ ఇనిషియల్గా స్లోగా బ్యాటింగ్ చేస్తాడు. దీంతో సందీప్ శర్మ కనుక అతని మీద ఒత్తిడి పెడితే ఖచ్చితంగా వికెట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మేబీ మిడిల్ ఓవర్స్లో మనం జాస్ బట్లర్ మరియు వనింద్ అసరంగా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మిగిలిన అసరంగా ప్రీవియస్గా బట్లర్ను కాస్త స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపట్టి 5 ఇన్నింగ్స్లో 47 బాల్స్ వేసి కేవలం 49 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో బట్లర్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ జాస్ బట్లర్ స్ట్రైక్ రేట్ అయితే అసరంగా ఎగనెస్ట్గా అంత మంచిగా లేదు. ఇక వీటితో పాటు మిడిల్ ఓవర్స్లో రియాన్ పరాగ్ మరియు రషీద్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిలీ ప్రజెంట్ రషీద్ ఖాన్ అంత మంచి ఫామ్లో లేడు. బట్ గతంలో రియాన్ పరాగ్ ఎగనెస్ట్గా చూసుకుంటే అతనికి మంచి రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో 28 బాల్స్ చేసి 24 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో అతను 2 టైమ్స్ అవుట్ చేశాడు. బట్ ఎనివే ప్రజెంట్ రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం రషీద్ ఖాన్ ఫామ్లో లేడు. దీంతో పరాగ్ ఈ రికార్డును బెటర్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరు ఎవరిపై సాధిస్తారనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఎక్కువ బ్యాటిల్స్ అన్ని కూడా పవర్ ప్లేలోనే కనిపిస్తున్నాయి. ఇన్వాటి ఈ మ్యాచ్లో ఏ టీం అయితే 2 పవర్ ప్లేస్లో బాగా రాణిస్తారో వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి రాజస్థాన్ టీం హ్యాట్రిక్ విక్టరీ కొడుతుందా లేకపోతే గుజరాత్ టైటన్స్ టీం తమ ఫామ్ను కంటిన్యూ చేస్తారనేది.